చేస్తున్నావు? నీకు చెప్పాల్సిన అవసరం నాకు లేదు. హే సమంత, ఏ ఆగు! గ్రాండ్ మాకి మాట ఇచ్చావు. మాట తప్పావో నువ్వు ప్రాబ్లం ని ఫేస్ చేయాల్సి ఉంటుంది. హే సమంత, చూసావు సూర్య, మనం పిలుస్తున్నా పట్టించుకోకుండా ఎలా వెళ్ళిపోతుందో. హే సూర్య, సూర్య, సూర్య ఆగు! ఎటు వెళ్ళింది? ఆ సమంతకి గ్రాండ్ మా మాట అంటే విలువ లేదు. ఈ విషయాన్ని సీరియస్ గా తీసుకోవాలి సూర్య. బాగా దొరికేవే సమంత, ఈ అవకాశాన్ని వాడతాం. బాబు త్వరగా పోనీ బాబు, ప్లీజ్ బాబు. అమ్మా, ఆంటీని చూసి ఎందుకు భయపడుతున్నావు? నువ్వు కామ్గా ఉండవే. బాబు త్వరగా పోనీ. మళ్ళీ మిస్ అయ్యారు. మీరా? నేనే రాలేననుకున్నావా? నిన్ను పట్టుకోలేననుకున్నావా? నన్ను చూసి ఎందుకంత భయపడుతున్నావు? భయమా? అదేం లేదు. ఉంది. నీ కళ్ళల్లో భయం ఉంది, నీ గొంతులో వణుకు, నీ మొహానికి పడుతున్న చెమటలు కనబడుతున్నాయి. ఈ లక్షణాలు చాలు నువ్వు తప్పు చేశావని చెప్పడానికి. నేనే తప్పు చేయలేదు. ఏ తప్పు చేయకపోతే నన్ను చూసి పారిపోవు గాయత్రి. తప్పు చేసావు కాబట్టి తప్పించుకుంటున్నావు. చెప్పు, ఏం చేసావు? నాకేం ద్రోహం చేసావో చెప్పు. ద్రోహం చేయడమేంటి? ఏంటమ్మా, మీకు మీరే ఏదేదో ఊహించుకుని మాట్లాడిస్తున్నారు. నేనెందుకు ద్రోహం చేస్తాను? అలాంటిదేం లేదు. అలాంటిదేం లేకపోతే ఉన్న పెంకుటిల్లు కాలినడకపోయి ఉన్నట్టుండి ధనవంతులెలా అయ్యారు? మీరు గొప్పవాళ్ళైనందుకు నేనేం బాధపడ్డం లేదు. ఒకరు బాధపడే పనులు ఏం చేసి ఇలా అయ్యారో తెలుసుకోవాలనుకుంటున్నాను. మీరిలా కావడానికి కారకులెవరో నాకు తెలుసు. మీరు మీ నోటితో వాళ్ళెవరన్నది నాకు చెప్తే బాగుంటుంది. ప్లీజ్ అండి, మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాను. మిమ్మల్ని ఏదో ఇబ్బంది పెట్టాలని కాదు నా ఉద్దేశం. ఇదేదో చిన్న విషయం అయితే నేను పట్టించుకునేదాన్ని కాదు. ఇది నా లైఫ్కి సంబంధించిన విషయం, తల్లి కూతుర్లకు సంబంధించిన విషయం, రక్త సంబంధానికి సంబంధించిన విషయం. మీరు చెప్పే ఒక్క నిజం వల్ల ఒక ఫ్యామిలీ నిలబడుతుంది. హెల్ప్ చేయండి. నేనేం హెల్ప్ చేయాలి? నేనేం చేయగలను? నేను మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాను, మా బతుకు మమ్మల్ని బ్రతకనివ్వండి. ఇంకెప్పుడు మా దగ్గరికి రాకండి. నన్నేం అడగండి. ప్లీజ్ వెళ్ళిపోండి. ఓకే, మీరు మర్యాదగా మాట్లాడితే మాట వినరని అర్థమైపోయింది.
పోలీసుల దాకా వెళ్లకుండా ప్రాబ్లంని ఇక్కడే సాల్వ్ చేద్దాం అనుకున్నాను. చూస్తుంటే అలా అయ్యేలా లేదు. ఏంటి బెదిరిస్తున్నారా? మీకేం కాకూడదని చెప్తున్నాను. మాకేమవుతుంది? మేమేదైనా చేస్తే కదా. అయితే మీకు ఈ హోదా రైట్ వేలోనే వచ్చిందంటారు? అవును, మా అన్నయ్య దుబాయ్లో ఉంటాడు. అక్కడ బాగా సంపాదించి మాకు పంపిస్తున్నాడు. ఓ, దుబాయ్లో మీ అన్నయ్య ఏం చేస్తున్నారు? అది ఏం చేస్తున్నారో కూడా మీలాగే ఎవరికి చెప్పకుండా చేస్తున్నారన్నమాట. సరే, పోలీస్ కంప్లైంట్ ఇస్తాను. వాళ్ళే సడన్ గా మీకింత డబ్బు ఎలా వచ్చిందో, దుబాయ్లో మీకు ఎవరున్నారో అన్నీ తేలుస్తారు. పోలీస్ స్టైల్లో చేసే ఎంక్వైరీలో అన్ని వాటంతటవే బయటికొస్తాయి. నేరస్తురాలుగా వెళ్లి జైల్లో కూర్చుంటే మీ పాప జీవితం ఏమైపోతుందో ఒక్కసారి ఆలోచించండి. గాయత్రి, నిజం బయటికొచ్చాక నీ ఫెయిత్ మార్చిన వాళ్ళే నీ అడ్డు తొలగించుకోవాలని చూస్తారు. ఇంటి పెద్దని చంపిన వాళ్లకు మిమ్మల్ని చంపడం పెద్ద లెక్కేం కాదు. అంతవరకు వెళ్లకుండా ఉండాలంటే ఇప్పుడే జాగ్రత్త పడండి. జరిగిందేంటో చెప్పండి. నేను నిజమే చెప్తున్నాను. మా అన్నయ్య నాకు డబ్బు పంపించాడు. అదే మాట మీ కన్న బిడ్డ మీద ప్రమాణం చేసి చెప్పండి. చెప్పండి, మీ అన్నయ్య మీకు డబ్బు పంపిస్తున్నాడని చెప్పండి. చెప్పండి. ఎందుకు చేయి తీసేస్తున్నారు? నిజం అదే కదా, చెప్పు చెప్పు. అమ్మ అబద్ధం చెప్తుంది. ఏంటమ్మా అంటున్నా? అమ్మ అబద్ధం చెప్తుంది. నన్ను కిడ్నాప్ చేసిన ఆంటీ అంకుల్ అమ్మకి బోలెడని డబ్బులు ఇచ్చారు. నువ్వు నోర్మి. ఎందుకండి నిజం చెప్తున్న నోటిని ముయ్యాలని చూస్తారు? పిల్లలు దేవుడితో సమానం అంటారు. కల్లా కపటం తెలియని ఆ పసిపాపకున్న జ్ఞానం కూడా మీకు లేనందుకు సిగ్గుపడండి. ఇప్పటికైనా నిజమేంటో చెప్పండి. చేసిన తప్పుని సరిదిద్దుకునే ప్రయత్నం చేయండి, లేదంటే ప్రాబ్లం ఫేస్ చేయాల్సి ఉంటుంది. చెప్పండి చెప్పండి. చెప్తాను. నేను చేసిన తప్పే అమ్మా. నేను చేసింది ముమ్మాటికి తప్పే. కానీ తప్పులేదు. ఎందుకంటే నేను అబద్ధం చెప్పకపోతే నా బిడ్డని చంపేస్తా అన్నారు. ఎవరు వాళ్ళు? సామాన్య చక్రధరేనా? మీరు భయపడాల్సిన అవసరం లేదు. నేను మీకు అండగా ఉంటానని మాటిస్తున్నాను. మీ ప్రాణాలకి నా ప్రాణం అడ్డేస్తాను. మీ పాపకి రక్షణగా నేనుంటాను. అసలేం జరిగిందో చెప్పండి, నిజం చెప్పండి. ఆ రోజు చెప్పిన మాట విని చెప్పిన పని చేసినందుకు ఇవే మీకు నా వందనాలు. ఎప్పుడు మీ అవసరం వచ్చినా ఇలానే వెళ్ళండి, అలానే అబద్ధం చెప్పండి. సమంత జీవితాన్ని నాశనం చెయ్యండి. ఓకే? చిచ్చి దుర్మార్గుడా! పసిపిల్ల ప్రాణం అడ్డం పెట్టుకుని మంత్రాలు చదివిన ఈ నోటితో నా చేత అబద్ధాలు చెప్పిస్తున్నావు. ఈ పాపం నేను నిలువున దహించకుండా ఉండదు. పంతులు గారు, ఆవేశపడకండి. కూల్. మాట్లాడకురా.
సత్యాన్ని మాత్రమే చెప్పమని చెప్పే బ్రాహ్మడితో, వేద ధర్మాన్ని బోధించే బ్రాహ్మడితో అధర్మాన్ని చేయించావు. మీరే చేశారు కదా పంతులు గారు. అవునరా, చేశాను. ఇందులో నీ తప్పు ఎంతుందో నా తప్పు అంతే ఉంది. నా వల్ల ఏ తప్పు చేయని కుటుంబం దోషిగా నిలబడింది. ఇంకలా కానివ్వను. నా కుటుంబం కోసం వజ్రపాటి లాంటి గొప్ప కుటుంబాన్ని నాశనం కానివ్వను. బాధేస్తోందిరా. అబద్ధం చెప్పానని నా మనసు నన్ను నిలదీస్తోంది. నీకిదే చివరిసారిగా చెప్తున్నాను. మరోసారి నా దగ్గరికి వచ్చి నన్ను బెదిరించి నాతో అబద్ధం చెప్పించాలని చూస్తే నిజం అందరికీ చెప్పేస్తా. నిన్ను ఉరికంబం ఎక్కిస్తా. పంతులు గారు, మీకు నా గురించి అందరికీ నిజం చెప్పాలన్న ఆలోచన మీకు వచ్చిందా? కోపం మీ చేత అలా మాట్లాడిస్తుందా? తప్పు చేశాను. సత్యాన్ని మాత్రమే పలికే మీ చేత అసత్యాన్ని పలికించి క్షమించడానికి తప్పు చేశాను. ఎలా చూసుకున్నా మీరు నాకు ఎప్పటికైనా డేంజరే. మీరు పుట్టిందేమో ధర్మాన్ని కాపాడడానికి, నేను బతుకుతున్నదే ధర్మాన్ని చంపటానికి. శ్రీకృష్ణ పరమాత్ముడు ధర్మాన్ని చంపడానికి అధర్మం చేసినా తప్పు లేదన్నాడు. నీ దృష్టిలో అది అధర్మం, నా దృష్టిలో అదే ధర్మం. నువ్వు బ్రతికుండడం అధర్మం, నిన్ను చంపటమే ధర్మం. నా ధర్మాన్ని నేను పాటిస్తాను, నిన్ను చంపేస్తా. అవును పంతులు గారు, నాకు హాని కలిగించే దేనిని ఈ లోకంలో ఉంచను. పరలోకానికి పంపించేస్తాను. పంపించేస్తా. పంపించేస్తాను చెప్పారుగా. నా ధర్మం నిన్ను చంపేయడే. నిజం చెప్తాడట, నిజం చెప్తాడు. సారీ అమ్మా, మీ నాన్నగారు అకాల మరణం చెందారు. అప్పుడే పోరేమో అనుకున్నాను కానీ పాపం నోరు జారారు, ప్రాణం వదిలారు. సత్యం ధర్మం అన్నారు, పోయారు. ఆ గతి నీకు నీ బిడ్డకి పట్టకూడదనుకుంటే, ఆ దిక్కుమాల చావు మీకు కలగకూడదనుకుంటే మీరు చూసింది మర్చిపోవాలి, తెలిసింది మీలోనే చంపేసుకోవాలి. ఇదంతా మీరు నాకు ఊరికనే చేయక్కర్లేదు. ఒకరి కష్టాన్ని చక్రధార ఎప్పుడూ ఉంచుకోడు. బేబీ జస్ట్ డాడ్. ఏంటో అనుకుంటున్నావా? డబ్బు. ఇంత డబ్బుని నీ కల్లో కూడా చూసుండవు. మీ నాన్న నీకు తోడున్నా ఇంత డబ్బు వచ్చేది కాదు. ముసలుడు పోతూ పోతూ మీ దరిద్రాన్ని పోగొట్టాడు. ఏంటి తీసుకోవట్లేదు?
ఇంకో మర్డర్ని చూస్తావా? వద్దు, నా బిడ్డనేం చెయ్యొద్దు. తీసుకుంటాను, మీరు చెప్పినట్టే చేస్తాను. దాట్స్ బెటర్. ఇక నుంచి నువ్వు అబద్ధమే చెప్పాలి. ఓకే, వెళ్ళు. అలా మా నాన్నగారిని ఆ నీచుడు చంపేశాడమ్మా. నిజం చెప్తే నా కూతుర్ని కూడా చంపేస్తానని భయపెట్టాడు. ఏం చేయలేని నిస్సహాయ స్థితిలో ఉండిపోవాల్సి వచ్చింది. నాన్నగారి మరణాన్ని సహజ మరణంగానే అందరినీ నమ్మించాను. ఇక అంతకు మించి ఏం చేయగలను? బాధపడకండి, మీ పరిస్థితి నాకు అర్థమైంది. అప్పుడంటే మీకు అండగా ఎవ్వరూ లేరు. ఇప్పుడు మీకు నేనున్నాను. పదండి, పోలీస్ స్టేషన్కి వెళ్దాం. మీకు జరిగిన అన్యాయాన్ని ధైర్యంగా పోలీసులకు చెప్పండి. ఆ చక్రధర్కి సామాన్యకి ఇద్దరికీ శిక్ష పడుతుంది. మా డాడ్ నిర్దోషం తెలుస్తుంది. మా కుటుంబం మీద పడ్డ మచ్చ తొలగిపోతుంది. రండి, పోలీస్ స్టేషన్కి వెళ్దాం. పాప ఉదయం నుంచి ఏమీ తినలేదు. కాస్త అన్నం పెట్టి వెళ్ళొచ్చా అండి? అయ్యో సారీ అండి, నిజాన్ని నిరూపించాలన్న తొందరలో పాప ఆకలిని మర్చిపోయాను. వెళ్ళండి, నేను ఇక్కడే కూర్చుంటాను. అలాగేనండి. రామ ప్రసన్న. గాయత్రి, 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 నేనెంత ధైర్యం చెప్పినా నా మాట వినకుండా పాపం తీసుకుని వెళ్ళిపోయింది. తప్పు తనది కాదులే. నిజం చెప్తే కూతురు ప్రాణం పోతుందని తెలిసి ఏ తల్లి సాహసం చేస్తుంది? నా టైం అలా ఉంది. హోప్ వచ్చిందని ఆనందించే లోపే మరో హోప్ని వెతుక్కోమని వెంటనే చెప్తుంది. దేవుడా, ఎలాంటి జన్మనిచ్చావయ్యా! ఛా! ఎందుకంటే నేను అబద్ధం చెప్పకపోతే నా బిడ్డని చంపేస్తా అన్నారు. అమ్మా శ్యామ్, ఏం జరిగిందమ్మా? బట్టల షాప్ నుంచి ఎక్కడికి వెళ్ళావు? శంకర్ శాస్త్రి గారు వాళ్ళ అమ్మాయి షాప్లో కనిపించింది తాతయ్య. అవునా? ఈసారి పట్టుకోగలిగాను తాతయ్య. వాళ్ళ నాన్నగారిని చంపింది కూడా చక్రధర్ అని చెప్పింది. పోలీస్ స్టేషన్కి తీసుకెళ్లి తన చేత నిజాన్ని చెప్పిద్దామనుకుంటే పాపని తీసుకుని నాకు కనిపించకుండా పారిపోయింది. మళ్ళీ దొరుకుతుందన్న నమ్మకం ఇక లేదు తాతయ్య. నిజం ఎవరికైనా చెప్తే పాపని చంపేస్తానని ఆ చక్రధర్ బెదిరించడం వల్లే పాప కోసం ఆవిడెలా చేసి నాకు ఇంకేం హోప్ కనిపించడం లేదు తాతయ్య. మళ్ళీ జీరోలోకి పడిపోయాను. దిగులు పడకమ్మా. సాక్ష్యం పోయిందని బాధపడకు. దేవుడు గొప్పవాడమ్మా. ఒక సమస్య వచ్చినప్పుడు పరిష్కారాన్ని కూడా పక్కనే పెడతాడు.
జరగడంలో జాప్యం జరిగినా జరిగే తీరుతుంది. న్యాయమే గెలుస్తుంది. అమ్మా, మీ నాన్న హంతకుడు కాదన్నది నిజం. ఆ నిజాన్ని నిరూపించే సాక్ష్యం తప్పకుండా బ్రతికే ఉంటుంది. బ్రతికే ఉంటుంది.